సూర్య చంద్రులను ఏం చేశాడు? యెహోషువ ఆపివేశాడు. ఇది చాలా అద్భుతమైనది, ఏ వ్యక్తి చేయలేనిది యెహోషువ చేసి. దానికి కారణం ఏంటో తెలుసా? యెహోషువ వాగ్దానాన్ని నమ్మాడు, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటాడు, అనేక వాగ్దానాల ద్వారా మాట్లాడుతుంటే మనం ఏం తెలుసు? ఆ వాగ్దానం పట్టుకొని, దేవా ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి అని ఎప్పుడైతే నువ్వు ఆ వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తావో వాగ్దానం నెరవేరుతుంది. యెహోషువ భయపడుతున్నప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాడు. యెహోషువ ఏం చేసి తెలుసా? ముందుకు వెళ్ళాడు. ఆ వాగ్దానాన్ని బట్టి యెహోషువ ధైర్యంతో చేత ముందుకు వెళ్ళాడు. యోర్దాన్ నదిని ఏం చేశాడు? ఎంత అద్భుతమైన విషయం! మోషే కన్నా ఎక్కువ అద్భుతమైన కార్యాలు యెహోషువ చేశాడు. కానీ ఈ తరం ఈరోజు మన జీవిస్తున్న జీవితాల్లో మనం కూడా యెహోషువలాగా ఏం చేయాలంట? గొప్ప కార్యాలు చేయాలి. ఎక్కడ నిలబడితే అక్కడ అద్భుతమైన కార్యాలు, ఎక్కడ నువ్వు ప్రార్థన చేస్తావు అక్కడ నూతనమైన కార్యాలు, ఎక్కడ నువ్వు వాక్యం చెప్తావో, దేవుని సువార్త ప్రకటిస్తావు అక్కడ అద్భుతమైన శక్తి అక్కడ కుమ్మరిస్తాడు. అంత గొప్ప శక్తి విడుదలవుతుంది ప్రియదేని బిడ్డ. ఈరోజు నువ్వు కొన్నిసార్లు మనం ఏం అనుకుంటాం తెలుసా? నేను ఏం చేయలేను, ఏం నా వల్ల కాదు, నేను వచ్చి వెళ్ళడం పోవడం అంతే. లేదు ప్రియదేని బిడ్డ, నిజంగా ప్రభు అంటున్నాడు, నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేయబోదు. ఎందుకంటే యెహోషువ తరంలో మనం ఉన్నాం. హల్లెలూయా! యెహోషువ తరంలో మనం ఉన్నాం కాబట్టి నీ ద్వారా, హల్లెలూయా, నీ ద్వారా మనందరి ద్వారా నూతనమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా! కాబట్టి చూద్దాం. యెహోషువ 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి దయచేసి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. నిశ్చయముగా నీవు ఈ ప్రజలకు స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. నీ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీ జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినట్లు నీ మార్గను వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడదాం. అలలు ఎంత అద్భుతమైన వాగ్దానాల చేత యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఈరోజు అదే వాగ్దానం ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు ప్రియదేని బిడ్డ. అలలు ఎందుకో తెలుసా? మనం అందరం యెహోషువ తరంలో ఉన్నాము. అందుకే అంటాడు 9వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి. చదువు. నిబ్బరం కలిగి నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము. దిగులు పడకుము జడియకుము. నీవు నడిచిన మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. కాగా చాలు. నీ జడియము, నీవు నడుచు మార్గములంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. హల్లెలూయా! అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన మోషే ఏం చేశాడు తెలుసు? నాయకుడు మోషే చనిపోయాడు. యెహోషువ నూతన నాయకుడుగా బాధ్యతలు చేపట్టాడు. ఇక్కడ యెహోషువ ఎట్లున్నాడు తెలుసా? నూతన నాయకుడుగా ఉన్నాడు. బాధ్యతలన్నీ, ఆ రెస్పాన్సిబిలిటీ అన్నీ ఎవరి మీద వచ్చేది? యెహోషువ మీద. ఆ బాధ్యతలు ఏం చేసి చక్కగా నిర్వర్తించాడు యెహోషువ. హల్లెలూయా! ఇంత అర్థమైన మాటలు అంటే, ఈ మాటలు చదువుతున్నప్పుడు నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును. హల్లెలూయా! ఎంత అర్థమైన వాగ్దానం. నేను మోషేకు తోడే ఉన్నట్టు నీకునే తోడే ఉంటాను. నిజంగా ప్రభు నిజంగా ఈ వాగ్దానాన్ని మన జీవితంలో ఫుల్ఫిల్ చేయునుగాక. మన జీవితంలో దేవుడి వాగ్దానాలు నెరవేర్చబడునుగాక. నిజంగా ప్రభు మన ఎదుట ఏ మనుష్యుడు ఏం కాడంట. అందుకే అపవాది మళ్ళీ చూసి ఏమవుతుంది? పారిపోతుంటాడు. హల్లెలూయా! అపవాది ఏం చేయాలి? అపవాది మళ్ళీ చూసి ఏం కావాలి? పారిపోవాలంటే నువ్వేం చేయాలి? నేనేం చేయాలి?
మెలకువ కలిగి ఉండాలి. హల్లెలూయా. మెలకువ కలిగి దేవుని యొక్క సన్నిధిని పొందుకునే వారిగా, దేవుని యొక్క ప్రసన్నతను పొందుకునే వారిగా, దేవుని యొక్క నూతనమైన అద్భుతమైన కార్యాలు చేసే వారిగా మనం ఉంటే అపవాదిని చూసి నువ్వు నిద్రపోతుంటే అపవాది ఏమవుతాడు తెలుసా? నీ మీద దాడి చేస్తాడు, జాగ్రత్త. అందుకే ఒక పాట కూడా ఉంది, సాతాను కునుకుతే ఏమవుతాడంట, జాగ్రత్త. కునకద్దండి. ఎక్కడైనా కునుకుతున్నారేమో, కునకద్దు. హల్లెలూయా, హల్లెలూయా. కునుకుతే సాతాను ఏమొస్తాడంట, వస్తాడు. నువ్వు ఎట్లుండాలి తెలుసా? మెలకువ కలిగి ఉండాలి. యెహోషువ ఎట్లున్నాడు తెలుసా? దేవునికి ఇష్టమైన వ్యక్తి, భయపడుతూనే ఉన్నాడు యెహోషువ. కానీ ఆ బాధ్యత అంతా, మోషే చనిపోయాడు, వెళ్ళిపోయాడు, ఆ బాధ్యత అంతా యెహోషువ మీద పడింది. అది యెహోషువ బాధ్యతను ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని ఎదుట పెట్టాడు. అయ్యా, ఇక్కడ మనం చూస్తే చూడండి, మొదటి వచనం చదవండి దయచేసి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువాకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందిన, కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపడదాం. మోషే, అందుకే యెహోషువకు అడుగుపెట్టు ప్రతి స్థలానికి దేవుడు ఇచ్చేసాడు. అంత మాత్రమే కాదు, యెహోషువ ఏం చూశాడు తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, ఆ కనాను దేశాన్ని ప్రవేశించడానికి దేవుడు అద్భుతమైన కృపనిచ్చాడు. మోషేకు లేదు. మోషేకుందా? మోషే చూశాడా కనాను దేశము, ఆ పాలు తేళ్ళు ప్రవహించే దేశాన్ని చూశాడా? చూడలేదు. కానీ యెహోషువ ఏం చేశాడంట? ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం పట్టుకున్నాడు. దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకొని ఏం చేశాడు? వాగ్దానం ఏమి ఇచ్చిందంటే యెహోషువకు ధైర్యాన్ని ఇచ్చింది. అడుగుపెట్టు ప్రతి స్థలానికి దేవుడు ఏం చేశాడంట? అతనికి ఇచ్చేశాడు. హల్లెలూయా. అతడు ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ దేవుని కార్యాలు. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను ప్రియ సంగమా, ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ కార్యాలే, అద్భుతమైన కార్యాలే. మనకు అనిపిస్తే నా వల్ల కాదు, నేనేం చేయలేను, నేను వెళ్తే ఏమవుతుందా, నేను ప్రార్థన చేస్తే ఏమన్నా అవుతుందా, నేను అక్కడ వెళ్తే ఏం కాదు ప్రియదేనమాట. ఎప్పుడైతే అలాంటి పరిస్థితులు వస్తే, కొన్నిసార్లు వస్తుంటాయి, అండర్ ఎస్టిమేట్ చేసుకుంటుంటాం మనం తక్కువగా అంచనా వేసుకుంటాం కొన్నిసార్లు. ఈరోజు ముఖ్యంగా స్త్రీలు, వాక్యంలో ఉంది బలహీనమైన ఘటాలని, వాక్యంలోనే ఉంది. ఆ వాక్యాన్ని పట్టుకొని స్త్రీల వల్ల ఏమి కాదు, స్త్రీలు ఏమి చేయలేరు, స్త్రీలు ఎక్కడికి వెళ్ళలేరు, ఇదే జరుగుతుంది కదా. స్త్రీలు ఎంత గొప్పగా దేవుడు హెచ్చించాడంటే, స్త్రీలు ఏం చేశారు తెలుసా? అంతరిక్షంలోకి ప్రవేశించారు. అంతరిక్షాన్ని ఏం చేశారు? వెళ్ళారు. ఒక మామూలు స్త్రీలు ఏం చేశారు? ఈరోజు స్త్రీలు ఎట్లున్నారంటే ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, డాక్టర్స్, పెద్ద పెద్ద హోదాలో పొలిటికల్ లీడర్స్, వీరందరూ ఎవరు? స్త్రీలు. దేని వాక్యులు ఏమైనా బలహీనమైన ఘట్టాలు, కానీ కీర్తనలో ఉంది ఈ బలహీనమైన ఘట్టాలు, ఈ స్త్రీలే ఒక సైన్యంగా, సువార్త ప్రకటించే స్త్రీలు ఎట్లున్నారో తెలుసా? ఒక గొప్ప సైన్యంగా రాబోతున్నారు. అలలు ఏ స్త్రీలైతే బలహీనమైన ఘట్టాలుగా ఉన్నారో ఆ స్త్రీలు, అంటే సువార్త ప్రకటించే స్త్రీలు ఒక బలమైన సైన్యంగా మారబోతున్నారు. ఒక బలమైన సైన్యం ప్రియదేని బిడ్డ. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, మన వల్ల కాదని ఏం చెప్పొద్దండి. నేను వెళ్తున్నాను, అవుతుంది అంతే. నేను అడుగు పెడుతున్నాను, దేవుడు కార్యం చేయబోతున్నాడు. నేను ప్రార్థన చేయబోతున్నాను, దేవుడు స్వస్థతని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, ధైర్యం ఎప్పుడు పుడుతుందో తెలుసా? దేవుని వాక్యాన్ని మనం స్వతంత్రించుకున్నప్పుడు. దేవుని యొక్క వాగ్దానము మనం ఏం చేస్తుంది తెలుసా? ధైర్యాన్ని పుట్టిస్తుంది. అందుకే యెహోషువ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. ఆ కానాను దేశంలో, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి అడుగుపెట్టాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా ప్రభు అంటున్నాడు, నువ్వు ఆ వాగ్దానాన్ని ఏం చేయాలా? ఆ వాగ్దానం ఇచ్చాడు కాబట్టి మనం భయపడుతూ ఏం చేయొద్దు, చూడొద్దు. ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి. నాకు ఈ వాగ్దానం ఇచ్చి ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని నా జీవితం నెరవేరుతుంది అంతే.
ఖచ్చితంగా ఈ వాగ్దానం నా జీవితంలో 100% నెరవేరుతుంది అంతే అని ఎప్పుడైతే స్వతంత్రించుకుంటామో, వాగ్దానాన్ని పట్టుకుని ముందుకు వెళ్తామో, దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు. ఏ విధంగా అయితే యెహోషువకు దేవుడు ధైర్యం ఇచ్చాడో అలాంటి ధైర్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రియ సంగమా, ప్రభు మాట్లాడుతున్నాడు, మనతో కూడా అంటున్నాడు, భయపడదు, జడియద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా యెహోషువతో మాట్లాడినట్లు ఈరోజు ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మూడవదిగా చూద్దాం, చూడండి, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు, యాక్ట్స్ చాప్టర్ 4 వర్స్ 13, 13వ మాట చూడండి. వారు, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులే గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. హల్లెలూయా. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. హల్లెలూయా. మూడోదిగా, యేసుతో సహవాసం చేస్తే ధైర్యం ఏమవుతుంది తెలుసా? ధైర్యం వస్తుంది. హల్లెలూయా. వీరు అనలేడు, వీరు ఆ మాటలు అనలేదు, కానీ వీరు పక్కవారు అంటున్న వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడ్డారు. ఎవరు? చుట్టూన్నవారు. వీరు ఏం చదువుకోలేదు, వీరు ఏమి విద్యలేని పామరులే. వారి యొక్క ధైర్యాన్ని చూసి అక్కడున్న ప్రజలు ఆశ్చర్యపోయారు. ప్రియదేని బిడ్డ, ఎందుకు అంత ధైర్యంతో వారు నింపబడ్డారో తెలుసా? వారు యేసుతో సహవాసం చేశారు. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపడదాం. 3.5 సంవత్సరాలు యేసుతో కలిసి తిరిగారు. 3.5 సంవత్సరం యేసుతో వారు జీవించారు. హల్లెలూయా. యేసు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో, ఏ విధంగా అయితే దయ్యాల్లో పోగొట్టాడు, ఏ విధంగా అయితే అనేక రోగాలు స్వస్థపరిచి ఇవన్నీ చూశాడు, సహవాసం చేశాడు. కాబట్టి వారు అంత ధైర్యం చేత నింపబడ్డారు. అందుకే వారి చూచిన వారందరూ అంటున్నారు, ఆశ్చర్యపోతున్నారు, వారు వీరు విద్యలేని పామరులే. హల్లెలూయా. విద్యలేని పామరుని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగినారు. హల్లెలూయా. కాబట్టి నీకు ధైర్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? నీకు సహవాసం చేసిన. ఎవరితో సహవాసం? ఈ లోక సంబంధులతో కాదు. హల్లెలూయా. దేవుని ఎరగని వారితో కాదు నీ సహవాసం, లోకస్తులతో కాదు నీ సహవాసం. హల్లెలూయా. ఎవరితో సహవాసం చేయాలా తెలుసా? యేసయ్యతో సహవాసం చేస్తే ఇంకా ఆటోమేటిక్గా నీకు ధైర్యం కలగజేస్తాడు, ధైర్యాన్ని పుట్టిస్తాడు. పేతురు యోహాను మామూలు వారే, విద్య లేదు, వారు ఏమి చదువుకోలేదు, కానీ వారి ద్వారా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడంటే అన్ని గొప్ప కార్యాలు. పేతురు అంటే యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత పేతురు మొట్టమొదటి ప్రసంగానికి ఎంతమంది రక్షణ పొందారు? 3,000 మంది. ఎంత అద్భుతమైన విషయం ఒకసారి ఆలోచించండి. ఆయనకి ఏమి తెలీదు, అసలు చదవడం తెలియదు, ఏం తెలీదు. అయితే ఆయన ప్రసంగిస్తుంటే ఎంతమంది రక్షణ పొందారు? 3,000 మంది. తర్వాత నెక్స్ట్ టైము 5,000 మంది. ఇంకా లెక్కకు తర్వాత పేతురు ప్రసంగి తర్వాత చూస్తే ఇంకా వి కాంట్ మెజర్, మనం ఏం చేయలేమంటే మనం దాన్ని లెక్క కట్టలేం. అంతమందిని పేతురు ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. ప్రియదేని బిడ్డ, దానికి కారణం ఏంటో తెలుసా? దేవునితో వారు సహవాసం చేశారు, దేవునితో నడిచారు. వారు మామూలుగా మనం చూస్తే పేతురు శిష్యులందరి జీవితాల్లో మనం గమనిస్తే ఏదో ఒక బలీనత కదా, దేవునికి ఇష్టం లేని ఒక బలీనత, దేవునికి విరోధమైన మనసు ఉన్నారు. కానీ ఎప్పుడైతే యేసుతో వారు సహవాసం చేస్తున్నారో, యేసుతో సహవాసం చేశారో వారి జీవితాలు మారిపోయే. ప్రియదేని బిడ్డ, బలహీనులు అందరూ. ఆ 12 మంది శిష్యుల్లో ఏదో ఒక బలహీనత ఉంది. ఎవరు ఈయన పర్ఫెక్ట్ అని, మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పడానికి వీల్లేదు, అందరూ బలహీనులే. కానీ యేసుతో సహవాసం చేసిన తర్వాత అందరూ ఏమయ్యారు తెలుసా? చివరికి అందరూ హతసాక్షులుగా మారిపోయారు. వారి జీవితంలో మనకు ఆలోచిస్తే 12 మంది శిష్యులు, అంతమంది శిష్యులు హతసాక్షులుగా మారిపోయారు. ఒక్క యూదా ఇస్కరియోతు తప్ప. యూదా ఇస్కరియోతు ఏం చేసుకున్నాడు? ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆయన తప్ప మిగతా వారందరూ హతసాక్షులుగా మారిపోయారు. పేతురు ఏమయ్యాడు తెలుసా? మండుచున్న వాటి ఏమంటారు, రగులు నూనెలో అతను ఏం చేశారు?
ఇంకొంతమంది శిష్యులు అతని సిలువ మీద ఏమంటారు ఉల్టా వేశారు, సిలువ వేసి చంపారు. చాలామంది, పేతురు భార్య హతసాక్షులుగా మారిపోయి, వీరందరూ కూడా దేవునితో వారు సహవాసం చేశారు, దేవుని కొరకు నిలబడ్డారు. చివరికి దేవుని కొరకు హతసాక్షులుగా మారిపోయారు. ప్రియమైన బిడ్డ, ధైర్యం వచ్చింది. మరణం వచ్చినా, వారి ముందు వచ్చినా వారు ఎట్లా తెలుసు, ధైర్యంగా వారిని ఎదుర్కొన్నారు. ప్రియమైన బిడ్డ, హల్లెలూయా. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి యేసేని నమ్ముకుని చంపేస్తానంటే ఎంతమంది అంగీకరిస్తారు? హల్లెలూయా. అందరు పారిపోతారు. అమ్మో బతికుంటే ఏమో చేసుకొని ఎట్లా చేసుకోవచ్చు అని ఏమవుతారు, అందరూ పారిపోతారు. అయితే ఆ విధంగా కాదు, ఎందుకంటే యేసుతో వారు ఏం చేసి సహవాసం చేశారు. 3.5 సంవత్సరాలు యేసుతో సహవాసం చేశాడు. ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన గొప్ప వ్యక్తి, సర్వశక్తి గల దేవుడు, మహిమ గల దేవుడు అని వారు తెలుసుకున్నారు ఆ 3.5 సంవత్సరాల్లో. అందుకే వారిలో అంత ధైర్యం వారిలో ఉంది. అందుకే ఆ చుట్టూన్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు వీరి ధైర్యాన్ని చూసి. విద్య లేని పామర్లు ఇంత ధైర్యం ఉందా, ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారా, ఇంత గొప్పగా మాట్లాడుతున్నారని వారు చుట్టూన్న వారందరూ చూసి ఆశ్చర్యపోయారు. ప్రియదేవుని, ఈరోజు ప్రియ దేవుని సంగమా, ప్రభు ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. మనకు కూడా అలాంటి ధైర్యాన్నే దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ధైర్యాన్నే ప్రభు ఏం చేయబోతున్నాడు, ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నిజంగా ఆ సిలువకు అప్పగించబడినప్పుడు, నిజంగా అప్పగింపబడే సమయంలో పేతురు ఆయన ఏం చేశాడు, ఒప్పుకోవడానికి ఇష్టపడ్డా, భయపడ్డాడు. పేతురు పేతురు ఎలాంటి వారు భయపడే వ్యక్తి కదా, పిరికోడు, దుడుకు పేతురు, మంచి వర్డ్, దుడుకు పేతురు. ఆ యేసయ్యను సిలువ పట్టుకు అప్పగించేటప్పుడు పేతురు ఏమయ్యాడు, భయపడి పారిపోయాడు. శిష్యులందరూ పారిపోయారు. హల్లెలూయా. అలాంటి చూడండి, లూకాసు వార్తలో చదువుదాం. లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22 54వ మాట చదువుదాం. 54వ వచనం, 22:54. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుల ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనక వచ్చుచుండెను. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతన్ని తేరి చూసి వీడును అతనితో కూడా ఉండనని చెప్పెను. అందుకు పేతురు అమ్మాయి నేనతన్ని ఎరగనని మరికొంతసేపటికి మరియొకడు అతన్ని చూసి నీవును వారిలో ఒకడనగా పేతురు ఓయి నేను కానెను. ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత నిజముగా వీడును అతనితో కూడా ఉండెను. వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడింకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. హల్లెలూయా. అంత పిరికోడు ఎవరు, పేతురు. అందరూ 3 సార్లు 3 పరిస్థితులు ఉన్నాయి. అయితే 3 చోట్ల నువ్వు యేసేతో ఉన్నవాడు అంటే ఏమంటున్నాడు పేతురు, నేను కాను, అతడెవరు నాకు తెలియదు, అతని గురించి నాకు తెలియదు అని ఏం చేస్తున్నాడు, అబద్ధం ఆడుతున్నాడు, బొంకాడు. అలాంటి పేతురు ఎప్పుడైతే యేసుప్రభు ఆరోహమైన తర్వాత ఎంత గొప్పగా దేవుడు అతను వాడుకున్నాడంటే, పేతురు యొక్క నీడబడగానే అనేక మంది ఏమయ్యారు, ధైర్యం వచ్చింది పేతురుకి. ఏమొచ్చింది, ఇంకా పిరికితనం లేదు పేతురికి. హల్లెలూయా. యేసుప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన శక్తి, ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నింపబడ్డాడో పేతురులో పిరికితనం లేదు, పేతురులో భయము లేదు, పేతురులో దుడుకుతనం లేదు. కానీ పేతురుని దేవుడు గొప్పగా వాడుకున్నాడు. ప్రియదేవుని బిడ్డ, హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత పేతురు ఎప్పుడైతే నింపబడ్డాడో పేతురు గొప్పగా వాడుకున్నాడు. అతను నీడబడగానే అనేక మంది ఏమయ్యారు, స్వస్థత పొందారు. యేసుప్రభు వారు చేయలేని గొప్ప కార్యాన్ని పేతురు ద్వారా దేవుడు చేశాడు.
హల్లెలూయా, అంత గొప్ప శక్తిని పొందుకున్నాడు ప్రియమైన బిడ్డ. ఇప్పుడు పేతురుకి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. ఒక పిరికివాడుగా ఉన్న పేతురులో పిరికితనం లేదు, భయం లేదు, కానీ ధైర్యం చేత ఏమయ్యాడైనా నింపబడ్డాడు. ఇంకా ధైర్యంతో ఏం చేశాడంట? సువార్తను ప్రకటించాడు. అందుకే పేతురుని ఏం చేశాడు? చంపేశారు, హతసాక్షిగా మారిపోయాడు. మీరు ఏమన్నా చేయండి, నేను మాత్రం ఆయన మాటలు చెప్పకుండా ఆయన గూర్చి ప్రకటించుకొని ఉండలేనని అనుకున్నాడు. అందుకేనేమో అతడు హతసాక్షిగా మారిపోయాడు, చంపేశారు. హల్లెలూయా. ఇక్కడ ప్రియ సహోదరి, ప్రభు మాట్లాడుతున్నాడు. ధైర్యం ఎప్పుడు వస్తుందో తెలుసా మనకు? దేవునితో సహవాసం చేసినప్పుడు. నువ్వు వారానికి ఒకసారి వచ్చి, నెలకు ఒకసారి వచ్చి దేవుని సన్నిధిలో గడిపితే నీకు ధైర్యం రాదు, పిరికితనం వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఒక వారానికి ఒకసారి ప్రార్థన చేసుకుంటే నీలో ధైర్యం రాదు. హల్లెలూయా. పిరికితనంతో ఏం చేస్తావు? దేవునికి ఇంకా దూరంగా మారుతూ ఉంటావు. దేవునికి సమీపంగా ఉండాల్సిన మనము దేవునికి దూరం. ఒక వారం రాకపోతే ఇంకో వారం కూడా రాం. ఎందుకంటే ఏమంటారో సేవకులు కదా. ఈరోజు చాలామంది ఇలాంటి భయంతో జీవిస్తున్నారు. ప్రభు అంటున్నాడు ఆ విధంగా కాదు. ఒకసారి మనం రాలేదనుకో, నెక్స్ట్ టైం అయినా రావడానికి మనం ప్రయత్నించాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తామో నిజంగా తర్వాత ఇంకా రావడానికి దేవుని యొక్క సహవాసంతో, బిడలతో, విశ్వాసులతో కలిసి దేవుని ఘనపరిచే వారిగా ప్రభు మనం చేసి అలాంటి ధైర్యాన్ని పుట్టిస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధికి రావడం అంటే అంత ఆషామాషి కాదు. హల్లెలూయా. మీరు వచ్చారంటే గొప్ప, దేవుని యొక్క బిడ్డలు కాబట్టి దేవుని సన్నిధికి వచ్చారు. అందరికీ లేదు ఈ ధన్యత కదా. చాలామంది ఉన్నారు కానీ రాలేని పరిస్థితులు ఉన్నారు. ఎందుకు ఉన్నారు తెలుసా? వారిలో ఏం లేదు? ధైర్యం లేదు. హల్లెలూయా. ధైర్యం మీకు ఉంది కాబట్టి దేవుని సన్నిధికి వచ్చారు. అందుకే మనం దేవునితో ఎల్లప్పుడూ సహవాసం చేసేవారిగా ఉండాలి. దేవుని బిడ్డలతో సహవాసం చేసేవారిగా ఉండాలి. ప్రార్థన పరులుగా మనం మారాలి. ఈ లోక సంబంధం మాటలన్నీ పక్కన పెట్టాలి ప్రియమైన బిడ్డ. ఈ లోక సంబంధం వాటన్నిటిని మనం ఎంత తక్కువగా మాట్లాడితే అంత ఆధ్యాత్మికమైన దీవెనల చేత మనం నింపబడతాం. కొన్నిసార్లు మనకు తెలియదు, ఈ లోకంలో కూర్చిన మాటలు ఎక్కువగా మాట్లాడుతుంటాం. లోకస్తులు మాట్లాడే విధంగా కొన్నిసార్లు లోకస్తులు కూడా అంత భయంకరంగా మాట్లాడరు, మనం మాట్లాడుతుంటాం. అయితే ప్రభు అంటూ ఎంత తక్కువగా నువ్వు లోకంలో మాటలు మాట్లాడితే అంత నిజంగా దేవుడిని ఆధ్యాత్మిక అంతగా దేవుడు ఘనపరుస్తాడు. అంత ఆధ్యాత్మికమైన దీవెనల చేత ప్రభు నింపుతాడు. ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, పరలోక సంబంధమైన జ్ఞానం చేత నింపుతాడు. హల్లెలూయా. కానీ ప్రియ దేవుని సంఘమా, ప్రభు మాట్లాడుతున్నాడు. మూడోదిగా మనకు ధైర్యం ఎప్పుడు పుడుతుందో తెలుసా? ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవునితో సహవాసం చేసినప్పుడు ధైర్యాన్ని ఇస్తాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ముగ్గురు ఎంత ధైర్యంతో వారు ఉన్నారంటే, నా దేవుడు రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం మీరు ప్రతిష్ఠించిన ఆ ప్రతిమకు మొక్కము. అలాంటి ధైర్యం మనకు కావాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కదా, అతను ఏం చేశారు? వారు ముగ్గురిని అగ్నిగుండంలో వేశారు. హల్లెలూయా. ఎందుకు? రాజు ఆ ప్రతిష్ఠించిన ప్రతిమకు ఏం చేయలేదు? సాష్టాంగ నమస్కారం అందరికీ ప్రకటించారు. రాజు ఏం చేశాడు? అందరూ ఏం చేయాలి? నేను ప్రతిష్ఠించిన ప్రతిమకు నమస్కారం చేయాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి. ఒక ఆజ్ఞ జారీ చేశాడు, ఒక ఆజ్ఞ మెసేజ్ పాస్ చేశాడు. అయితే అక్కడున్న ప్రజలందరూ, ఆ రాజ్యంలో అందరూ కూడా ప్రతిమకు ఏం చేస్తున్నారు? ఏ దేవుణ్ణి పూజించొద్దు, నేను ప్రతిష్ఠించిన ఆ ప్రతిమకు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలని ఒక ఆజ్ఞ జారీ చేస్తే అందరూ భయపడ్డారు. రాజు ఆజ్ఞది. ఒకవేళ రాజు ఆజ్ఞను ధిక్కరిస్తే ఏం చేస్తాడు? రాజు తలలు ఏం చేస్తాడు? శిరచ్ఛేదనం చేస్తారు. వాళ్ళకి తెలుసు. అందుకే అందరూ భయపడ్డారు, ఆ ప్రతిమకు నమస్కారం చేశారు. కానీ ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏం చేశారంట? ఆ ప్రతిమకు ఎంత విశ్వాసం, ఎంత ధైర్యంతో మాట్లాడంటే, నా దేవుడు రక్షించినా రక్షించకపోయినా. ఈరోజు ఆ మాట నువ్వు అనగలవా? ఈరోజు ఆ మాట మనం అనగలమా? నోట్ల నుంచి వస్తుందా? నా దేవుడు స్వస్థపరిస్తే నేను దేవుడి సన్నిధికి వస్తా. ఈ మాట అనగలవా? నన్ను దేవుడు స్వస్థపరిచినా స్వస్థపరచకపోయినా దేవుని సన్నిధికి రాకుండా నేను ఉండలేను. ఆ మాట అనగలమా? ఈ ధైర్యం చేత మనం నింపబడాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఈ మాటల ధైర్యంతో మాట్లాడారు ప్రియదండి. ఎవరిని గురించి ఎవరికి భయపడలేదు. రాజు ఆజ్ఞాపించిన వాటిని ఏం చేయలేదు, వారు దాని ప్రకారం చేయలేదు. ఏం చేశారు? నేను ఆ ప్రతిమకు మొక్కము తీసుకుని వెళ్ళి ఎక్కడేశారు?
మండుచున్న అగ్నిగుండంలో వేశారు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆల్రెడీ అగ్నిగుండం ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. దూతలు పంపించి దేవుడు ఆయన ఉన్నాడు. 4వ వ్యక్తిగా అగ్నిగుండంలో ఉన్నాడు. అక్కడ అందరు చూస్తున్నారు. ఏంటి మనం వేసింది ముగ్గురే కదా అని రాజు అడుగుతున్నారు మంత్రితో. మనం వేసి ఎంతమంది అంటే, అయ్యా అంటే ముగ్గురినే సార్ అయ్యా అన్నప్పుడు, ఇంకో వ్యక్తి కనబడుతుంది 4వ వ్యక్తిగా ఉన్నాడే అని అడుగుతున్నప్పుడు, అంటే వారు చూస్తున్నారు, బాగా కనబడుతుంది 4, వేసింది మాత్రం ముగ్గురినే. కానీ అక్కడ అగ్నిగుండంలో కనపడి ఎంతమంది కనపడుతున్నారు? వారితో సహా దేవుడు ఉన్నాడు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. ఒక్క వాసన కూడా, కాలిన వాసన రాలేదు. ఒక చిన్న అగ్గి కూడా వాళ్ళకి తగలలేదు. అంత వాసన కూడా రాలేదు. అంత గొప్ప కార్యాన్ని దేవుడు వారి జీవితంలో చేశాడు. ఎందుకో తెలుసా? వారు ధైర్యంగా ఏం చేశాడంటే ఆ పరిస్థితిని కొన్నారు. ఆ శ్రమలు వచ్చిన భయపడలేదు. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని విడిచి పారిపోలేదు. ఆ శ్రమలకు వారు ఏం చేశారంట? సంతోషంతో వారు ఎదుర్కొన్నారు. మీరు దేవుడు రక్షించకపోయినా మేము మాత్రం ఆ ప్రతిమకు, రాజు ప్రతిష్ఠించిన ప్రతిమకు మాత్రం సాష్టాంగ నమస్కారము చేయము, అంతే. హల్లెలూయా. ఆ మాట ధైర్యంగా అన్నారు కాబట్టి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? యేసుతో వాళ్ళు సహవాసం చేశారు. వాళ్ళు ప్రతి దినం ప్రతి క్షణం యేసుతో వారు సహవాసం చేస్తున్నారు కాబట్టి, దేవునితో సహవాసం చేస్తున్నారు కాబట్టి ఆ ధైర్యం వచ్చింది. అలా ఈరోజు మనకు కూడా అలాంటి ధైర్యం రావాలి. కొంత సీక్రెట్ బిలీవర్స్ ఉంటారు. యేసే గురించి తెలుసు, అన్నీ తెలుసు, కానీ సీక్రెట్గా కవర్లో బైబిల్ పెట్టుకొని ఎక్కడికో వెళ్తాను. చాలామంది ఇట్లున్నారు. వారి క్యాస్ట్లో వారికి ఎవరికి తెలియదు, మందిరానికి వస్తున్నారు, చర్చికి వస్తున్నారు, సహవాసానికి వస్తున్నారు తెలియదు. సీక్రెట్గా ఎక్కడికో వెళ్తున్నానని చెప్పి మందిరానికి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అమ్మో నేను మందిరానికి వెళ్తానంటే ఏమన్నా అనుకుంటారేమో, మా క్యాస్ట్ వాళ్ళు మమ్మల్ని వెలివేస్తారేమో, మా కులస్తులు మమ్మల్ని బయటకు పంపించేస్తారు భయంతో ఈరోజు చాలామంది సీక్రెట్ బిలీవర్స్ ఉన్నారు. ప్రియదేని బిడ్డ, మన ధైర్యం ఉండాలి. నేను నిజమైన క్రైస్తవ బిడ్డను, నేను నిజమైన విశ్వాసిని అని చెప్పేటట్లు ఉండాలి. ఆ ధైర్యం కలిగి మనం ఉండాలి. అందుకే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుడు అంత గొప్ప ఆ అగ్నిగుండంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు, వాళ్ళని రక్షించాడు. వాళ్ళు ఎంత విశ్వాసం ఉందంటే అంత విశ్వాసం ఉంది. అందుకే వారిని దేవుడు రక్షించాడు. ఒక చిన్న ఇది కూడా కాకుండా, మంట తగలకుండా, వారిని వాసన రాకుండా వారిని ఏం చేశాడు? కాపాడు. దానియేలు కూడా కదా, దానియేలు సింహ బోన్లో వేసాడు. ఆ సింహ బోన్లో వేస్తే దానియేలు ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. దేని గురించి ఆలోచించలేదు. ప్రార్థన చేసి సింహాలు ఏమన్నా చేశాయా దానియేలుని? ఏమీ చేయలేదు. అలాంటి ధైర్యంతో ఉన్నాడు దానియేలు. నా దేవుడు రక్షించగల సమర్థుడు. అలలో ఈ బోన్లు, సింహాల బోన్లో నుంచి రక్షించగల సమర్థుడు నా దేవుడు. అలాంటి ధైర్యంతో ఉన్నాడు దానియేలు. అందుకే దానియేలు సింహాలు ఏమి కూడా చేయలేదు. హల్లెలూయా. కానీ ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మాట్లాడుతున్న ధైర్యం ఎప్పుడు వస్తుందంటే నీ జీవితంలో మొట్టమొదటిగా భక్తి మన ధైర్యాన్ని పుట్టిస్తుంది. రెండోదిగా ప్రభు యొక్క వాగ్దానం మళ్ళీ ఏం చేసి ధైర్యవంతులుగా మారుస్తుంది. మూడోదిగా సహవాసం, దేవునితో సహవాసం ఎక్కువగాను చేస్తే నీకు ధైర్యం ఇస్తుంది. ప్రభు ఈరోజు ఆయన మాటల ద్వారా మాతో మాట్లాడాడు. ప్రియ సహోదరి, మన భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుందని, దేవుని యొక్క వాగ్దానం మనకు ధైర్యం పుట్టిస్తుందని, దేవునితో సహవాసము మనకు ధైర్యాన్ని పుట్టిస్తుందని ఇంతవరకు మాతో మాట్లాడవయ్యా, మీకు వందనాలు. ఆ మాటలన్నీ మా హృదయ నిరంతరంగా ఫలింపచేయండి అయ్యా. తన కుటుంబంలో ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేక రీతిలో ప్రార్థన చేస్తున్నాను. కనికరించండి, ధైర్యాన్ని పుట్టించండి అయ్యా. మీ కనికరం చేతి బిడ్డలందరినీ ఒక్కొక్కరు నింపండి. పరిశుద్ధాత్మ ఇప్పుడే ప్రతి బిడ్డ మీద మీ ఆత్మను కుమ్మరిస్తున్నానయ్యా. ఇప్పుడే బలమైన సన్నిధి, బలమైన ప్రసన్నత, బలమైన అభిషేకాన్ని బిడ్డల మీద కుమ్మరించండి నాయన. ఆత్మ స్వరూపుడిగా ఒక్కొక్కరిని మీరు తాకండి నాయన. మీ కృప చూపించండి. హృదయ వాంఛలు మీరు తీర్చండి. బిడ్డలు ఏ హృదయంతో ఏ ఆశతో ఇక్కడికి వచ్చి ఉన్నారో ప్రతి ఆశను మీరు తీర్చండి అయ్యా. కోరిక నెరవేర్చండి. ఎందుకంటే ఆశ గల ప్రాణి తృప్తి పరిచే దేవుడవయ్యా. మీ కార్యం జరిగించండి. వెళ్తుండగా బిడ్డలతో మీ సన్నిధించండి నాయన. మీ కృప చూపించండి. జ్ఞానం కలిగి బిడ్డలు వారి కుటుంబాలను రక్షించుకునే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డను తయారు చేయండి అయ్యా. తండ్రి మీ కృప చూపించమని వచ్చిన ప్రతి బిడ్డ మరొకసారి దీవించండి. ఆశీర్వాదం లైవ్లో వీక్షణ వారితో కూడా మీరు సన్నిధించండి. ఎంతమంది ప్రార్థన అవసరాలు కోరు వారందరికీ ప్రత్యేక రీతిలో పేరును మీరు దీవించండి అయ్యా.
వారికున్న బాధలన్నీ తొలగించండి నాయన. వారికున్న సమస్యలను తొలిసివేయండి. రోగాలంతటినీ బాగు చేయండి అయ్యా. మీ కృప చూపించండి. మధ్యకాల సమస్యత, ఈ మధ్యకాలపు ఆశీర్వాదాల చేత మనందరినీ నడిపించమని మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.